మ్యామ్ మన హైదరాబాద్ లాంటి సిటీలో భూ కబ్జాలు అనేవి ఎక్కువైపోయాయి. అవును. అసలు ఓనరు ఆయన వేరే ఊర్లో ఉంటాడు, ఫేక్ ఓనర్ వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుని దాన్ని రెంట్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అసలు ఓనర్ వచ్చి వీళ్ళకైనా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ భూమి వాళ్ళకి సొంతం అవుతుంది? ఇప్పుడు ఏంటంటే పేపర్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రకారంగా నా భూమి ఇది అని సివిల్ కేసు వేయాలి. ఏంటి దాన్ని వాడు వెకెట్ చేయాలి కదా. వాడు వెకెట్ చేయాలి అంటే వాడి మీద స్టే ఆర్డర్ తెచ్చుకోవాలి. స్టే తెచ్చుకొని ఆ ఇల్లుని కడుతున్నప్పుడైనా ఇన్ని రోజులు కట్టేటప్పుడు కూడా చూడలేదు అంటే ఆయన నెగ్లిజెన్స్ అవుతుంది. చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ అయితే చూడలేరు, లేదు ఎవరికైనా చెప్తారు. అస్తమానం వెళ్ళి అయితే ల్యాండ్ని చూసుకోవాలి. కట్టిన తర్వాత నువ్వు కేసులు పెట్టి దాని మీద స్టే ఆర్డర్స్, ఇంజంక్షన్ ఆర్డర్స్, సివిల్ లిటిగేషన్స్కి వెళ్ళే కన్నా దాన్ని ముందే మనం అరికట్టుకోవాలి. దాని బోర్డర్స్ అవి వేసుకొని దాని మీద సో అండ్ సో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని పెట్టుకోండి బోర్డు. ఈ కబ్జాలు కాకుండా ముందు నుంచి చూసుకుంటే ఏమైనా చేయొచ్చు. తర్వాతైనా కోర్టు కేసుకి వెళ్ళి ఎవరి పేరునైతే ల్యాండ్ ఉందో, ఎవరైతే దానికి అబ్సల్యూట్ ఓనరో వాళ్ళకే చెందుతుంది, కానీ ఫేక్ ఓనర్స్కి చెల్లదమ్మా భూమి. ఇంకొకటి, ఈ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, ఈ కబ్జాదారులు అందరూ కూడా రౌడీస్ లాగా బిహేవ్ చేయడం వల్ల అసలు ఓనర్స్ భయపడుతున్నారు. అసలు ఓనర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అయితే ఒకటి, సివిల్ లిటిగేషన్స్లో పోలీసు వాళ్ళు రారు, కోర్ట్స్కే వెళ్ళాలి. వాడు ఎప్పుడూ అబ్సల్యూట్ ఓనర్ అబ్సల్యూటే ఉంటాడు, ఫేకే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కనుక కబ్జా చేశారు అంటే అది మళ్ళీ క్రిమినల్ కేసుకు వస్తుంది. వీళ్ళ మీద ఏదైనా కొట్టడానికి తిట్టడానికి వస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ వాళ్ళు కేసు పెట్టచ్చు. ఆ కేసు వేసుకుని తర్వాత వాళ్ళు దాన్ని కబ్జా తీసుకోవచ్చు. ఎవరి భూమి ఉందో వాళ్ళకే ఉంటుంది, కానీ కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే మనకి చెల్లదు, మన సివిల్ లిటిగేషన్లో పడదు, అలాంటి అపోహలు ఏం లేదు. కొంచెం ఎందుకంటే మీ నెగ్లిజెన్స్ వల్ల వేరే వాడు వచ్చి దాన్ని కబ్జా చేసుకుని వాడు ఏదో రూమే కట్టాడో ఇల్లే కట్టాడో ఉన్నాడు కాబట్టి వాడిని వెకెట్ చేయడానికి కొన్ని నోటీసులు, కొన్ని సమన్స్ పంపించవలసి ఉంటుంది, కొన్ని ఇవ్వాలి కదా, వారెంట్లు కూడా ఉంటాయి, వారెంట్స్ కూడా ఇవ్వాలి. అవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే తప్ప ఎవరి భూమి ఎవరు కబ్జా చేయడానికి ఉండదు.